నా వెనుక కనిపిస్తుంది కదా, ఇదే భీముని కొలన. దీని అంతటినీ భీముని కొలన అంటారు. ఈ భీముని కొలన ఏర్పడడానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ఈ 47 కిలోమీటర్లు నడుచుకొని పోయేదంటే చాలా కష్టము. ఎందుకో ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. నాకు ఈ కొండలో నడిచేదానికి హెల్ప్ అయ్యింది స్టిక్కి. ఇంకా మనం బాయ్ చెప్పే టైం వచ్చింది. ఇది ఎవరికో యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్ ఏమి ఉండేది. బాయ్ బాయ్. ఈ స్టెప్స్ అన్నీ చాలా జాగ్రత్త ఉంటాయి. మనం స్లిప్పర్స్ వేసుకున్నా, షూస్ వేసుకున్నా, ఎంత జాగ్రత్తగా నడిచినా కానీ ఇవి స్లిప్ అవుతూ ఉంటాయి. భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళు వంట వండుకోవడానికి, మంట వేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి పర్మిషన్ లేదు. నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ప్రదేశంలో నడుములో ఇబ్బంది అంటే దాదాపు ఒక 7 కిలోమీటర్ల వరకు వాళ్ళని డోర్ మీద ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళకు వాహన సౌకర్యం కల్పించి ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పవన్ కుమార్ బ్లాగ్స్. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. వీడియో యొక్క థంబ్నెయిల్ చూసింటేనే మీకు అర్థమై ఉంటుంది. మనం 47 కిలోమీటర్లు నల్లమడ ఫారెస్ట్లో పాదయాత్ర చేసుకుంటూ ఆ శ్రీశైలం మల్లన్నని దర్శనం చేసుకునే దానికోసం వెళ్తున్నాము. ప్రస్తుతానికి నేను నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం అనే గ్రామంలో ఉన్నాను. ఈ వెంకటాపురం గ్రామం నుంచే పాదయాత్రని స్టార్ట్ చేస్తారన్నమాట. భక్తాదులు వాళ్ళ యొక్క పాదయాత్రని స్టార్ట్ చేసేకి ముందు ఇక్కడ ఈ ఊర్లో ఒక శివాలయం ఉంది. ఈ శివాలయంలో దేవుణ్ణి దర్శించుకొని వారి యొక్క పాదయాత్రని స్టార్ట్ చేస్తారు. మనం కూడా ఈ దేవుని దర్శించుకొని పాదయాత్రని స్టార్ట్ చేయబోతున్నాం. ప్రస్తుతానికి టైం 10 కావస్తుంది పొద్దున్నే. నల్లమల్ల ఫారెస్ట్లో వెళ్ళే ఈ 47 కిలోమీటర్లు ఎలా ఉంటుంది, మనం శ్రీశైలం చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, అక్కడ సదుపాయాలు ఏమున్నాయి, ఎలా అని ఈ వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకోబోతున్నాము. అలాగే ఈ శ్రీశైలంకి మనం పాదయాత్రగా వెళ్ళేదానికి సంవత్సరంలో కేవలం 2 సార్లు మాత్రమే అలో చేస్తారు. ఒకటి మహాశివరాత్రికి, 2 ఉగాది పండుగకి. ఈసారి ఎవరైతే ఈ మహాశివరాత్రికి పాదయాత్ర చేస్తూ వెళ్ళాలనుకొని మిస్ అయినారో వాళ్ళకి 2 నెలల తర్వాత వచ్చే ఉగాది పండుగకి 15 రోజుల ముందు మళ్ళీ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. సో అప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఈ 47 కిలోమీటర్లలో మనకి ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది, దాని గురించే ఈ యొక్క వీడియో. భక్తాదులందరూ వచ్చేసి వెంకటాపురం వచ్చి శివాలయం దర్శనం చేసుకొని శ్రీశైలానికి పాదయాత్ర చేస్తారు. నేను వెంకటాపురం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసినాను. టైం అయితే ఇప్పుడు కరెక్ట్ 11:45 అయింది. వెంకటాపురం నుంచి ఒక 200 మీటర్లు ఇట్లా ముందుకు వస్తే ఇక్కడ పక్కన పెట్రోల్ పంప్ ఉంటుంది. పెట్రోల్ పంప్ పక్కన దారే ఇక్కడ నుంచే మామూలు మన పాదయాత్ర స్టార్ట్ అవబోతుంది. సో మనం ఈరోజు ఎంత దూరం వెళ్తాము, నైట్ ఎక్కడ ఉంటున్నాము ఏమన్నది నేను ఫర్దర్ అప్డేట్ చేస్తుంటాను. వెంకటాపురం దాటి మనం ఒక 1 కిలోమీటర్ వస్తే మనకి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది. ఫారెస్ట్ ఏరియా స్టార్టింగ్లోనే ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్లో అన్నీ చెక్ చేస్తారు. సిగరెట్ కానీ, మందు కానీ ఇట్లాంటివే అలో చేయరు. దాంతోపాటు ఇంకోటి ఏమంటే ఓన్లీ 2 లీటర్స్ వాటర్ బాటిల్ మాత్రమే అలో చేస్తారు. 1 లీటర్, 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ అలో చేయరు. దాంతోపాటు ప్లాస్టిక్ కవర్స్ ఏమున్నా వాళ్ళు తీసేసుకొని అక్కడ న్యూస్ పేపర్లో కట్టి మనకి ఇస్తారు. పాదయాత్ర స్టార్ట్ చేసి మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఫస్ట్ కనిపించే గుడి ఇది ఆంజనేయ స్వామి గుడి. ఫారెస్ట్లోనే ఉంటుంది. దీని తర్వాత కంటిన్యూగా మామూలు గుళ్ళు వస్తూనే ఉంటాయి. ఒకసారి విజువల్స్ చూడండి. మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది టైము 4 గంటలు కావస్తుంది. ఇంతసేపటికి మనం నడిచిండేది కేవలము 15 కిలోమీటర్లు మాత్రమే. వెంకటాపురం నుంచి గోసాయికట్ట ఆంజనేయ స్వామి. గోసాయికట్ట ఆంజనేయ స్వామి ఫస్ట్ మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయితేనే ఈ టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ క్రాస్ చేసి మనం ఇక్కడ నాగలూరు వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. నాగలూరు వీరభద్రస్వామి టెంపుల్ ఇదే. నాగలూరు వీరభద్రస్వామి టెంపుల్. సో మనం ఇప్పుడు కరెక్ట్గా నాగలూరు వీరభద్రస్వామి టెంపుల్ నుంచి ఇంకా దామేర్లకుంట, దాని తర్వాత పెద్ద చెరువు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద చెరువుకి చేరుకోవాలా. పెద్ద చెరువుకి చేరుకొని ఇక్కడే నైట్ మనము స్టే చేస్తాము. దాని తర్వాత కొండ మార్గము, మఠంబావి, భీముని కొలన, ఇంకా కైలాస ద్వారము, శ్రీశైలము. ఇంకా దగ్గర 26 కిలోమీటర్లు ఉంది. మనం కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ చేసినాం. పొద్దున్నే నుంచి ఇప్పుడు సాయంత్రం 4 గంటల వరకు నడిచింటే ఇంకా 26 కిలోమీటర్లు ఉంది.
ఈరోజు నైటు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ పెద్ద చెరువుకి చేరుకోవాలని ఇంకా 8 కిలోమీటర్లు మనం ఇక్కడ ఉన్నాము. నాగులూరు వీరభద్రస్వామి దేవాలయము 8 + 2 8 2 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు నడిస్తే మనం పెద్ద చెరువు ఇక్కడ ఉంటాము. నైట్ మనకు అకామిడేషన్ ఇక్కడే ఉంటుంది. అక్కడ టెంట్లు ఉంటాయంట. సో మనం ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకొక 2-3 అవర్స్లో ఈ 10 కిలోమీటర్స్ కవర్ చేస్తే 7:30, 8 అంతా ఈ పెద్ద చెరువులో ఉంటాం. ఇక్కడ మనం అకామిడేషన్ తీసుకుంటాము. ఇప్పుడు మనం ఉన్న పాయింట్ ఇది నాగులూరు వీరభద్రస్వామి దేవాలయము. ఈ నాగులూరు వీరభద్రస్వామి దేవాలయము ఇదే అన్నమాట. ఇదే నాగులూరు వీరభద్రస్వామి దేవాలయము. మనం ఈ నాగులూరు వీరభద్రస్వామి దేవాలయంకి వచ్చేదానికి 15 కిలోమీటర్లు పట్టింది. వెంకటాపురంలో బయలుదేరినప్పుడు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాను. దాని తర్వాత మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ చెక్ పోస్ట్ కంటే కొంచెం ముందర అక్కడ అన్నదానం చేసేవాళ్ళు. టిఫిన్ తిన్నా కదా అని నేను అక్కడేం తినలేదు. దాని తర్వాత ఇది లాస్ట్ 14, ఈరోజు 14, రేపు 15 పాదయాత్రకి లాస్ట్ డేటు. ఈరోజే జనాలు ఆల్రెడీ తక్కువ అయిపోతున్నారు వచ్చేవాళ్ళు. 15వ తేదీ నుంచి క్లోజు. దానివల్ల ఇక్కడ అన్నదానం చేసేవాళ్ళు వాళ్ళు కూడా తక్కువ అయిపోయినారు. సో అక్కడ నుంచి 14 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానం చేస్తున్నారనమాట. వీళ్ళు కూడా ఈరోజంతా ఇక్కడ ప్యాకప్ చేస్తున్నారు. వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు పండగని, ఇంకా రేపటి నుంచి ఉండేళ్ళని. నెక్స్ట్ వీళ్ళ యొక్క టీము ఉగాదికి వస్తుందంట. వీళ్ళు 10 రోజుల నుంచి కంటిన్యూగా ఇక్కడే అన్నదానం చేస్తున్నారు. ఈ అన్నదానం చేసే వాళ్ళు కూడా విష్ణువర్ధన్ రెడ్డి, బాలశంకర్ రెడ్డి, పెద్దదేవలాపురం, బండి ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా. వీళ్ళది ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, నాగులూటి అన్నదానం అని. ఒకసారి నేను ఆ వీడియో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ను కూడా నేను కింద పెడతాను, ఒకసారి వెళ్ళి మీరు కూడా చూడండి. సో ఎవరైనా మీరు ఇక్కడ శివభక్తులకి అక్కడ బయట ఉండి వీళ్ళకి అన్నదానం చేయాలనుకుంటే వీళ్ళకి అమౌంట్ పే చేస్తే వీళ్ళు నెక్స్ట్ వచ్చే ఉగాదికి శివభక్తులకి పాదయాత్ర చేస్తూ వెళ్ళే వాళ్ళకి వీళ్ళు అన్నదానం చేస్తారు. ఇక్కడ అన్నదానంలో ఒకవేళ ఇక్కడ అన్నదానం లేకోకుంటే చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. సో ఇక్కడ ఎవరు ఫుడ్ తెచ్చుకొని అంటే ఇంకోటి ఏమంటే తెచ్చుకొని వంట చేసుకోవడానికి కూడా మనకు ఫారెస్ట్లో పర్మిషన్ లేదు, వీళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది. ఈ అన్నదానం పర్టికులర్గా ఇక్కడే ఎందుకు చేయాలన్న దానికి కూడా ఒక స్టోరీ ఉందంట. ఒకసారి ఆ స్టోరీని వాళ్ళ మాటల్లోనే విందాము. 32 సంవత్సరాల క్రితము మల్లిరెడ్డి బాలశంకర్ రెడ్డి అనే గురుస్వామి మాల ధరించి పాదయాత్ర వస్తూ ఉండగా ఈ నాగులూటి ప్రాంతానికి వచ్చేసరికి ఆకలి వేయడం జరిగింది. వాళ్ళు తెచ్చుకున్న పడి అన్నంతోనే ఇక్కడ అన్నం వండుకుని తినే సమయానికి ఇంకొక 10 మంది స్వాములు వచ్చి మాకు కూడా భిక్ష కావాలని అడగడం జరిగింది. సరే స్వామి, వండుకున్న దాంట్లోనే అందరం ప్రసాదంగా స్వీకరించి తిందామని చెప్పేసి తిని మళ్ళీ కొంచెం దూరం వెళ్ళంగానే వాళ్ళకు వేరే స్వాములకు మళ్ళీ ఆకలి వేయడం జరిగింది. లేదు స్వామి, మేము వెంకటాపురం వెళ్ళి అక్కడి నుంచి భిక్ష చేసి అక్కడి నుంచి బస్సులో వెళ్ళి ఇరుముడు ఇచ్చేసి వస్తామంటే, లేదు స్వామి మనం భగవంతుని మీద భారం వేసి వెళ్ళి ఇరుముడు ఇచ్చేసి వద్దామని పాదయాత్ర మళ్ళీ ముందుకు కొనసాగుతూ ఉండగా మా పక్క స్వాములు, స్వామి ఇక్కడ మనం 10 మంది మీద ఇబ్బంది పడ్డాం కదా, కొన్ని వేల మంది నడుస్తూ ఉంటారు ఇక్కడ, వాళ్ళకందరికీ అన్నదానం ఎట్లా అంటే, లేదు స్వామి మనం ఇంత చిన్న కార్యమేం కాదు, మనం ఇంతమందికి అన్నదానం చేయాలంటే ఈ డీప్ ఫారెస్ట్లో మన వల్ల కాదు అంటే, కరెక్టే స్వామి మీ వెనక మేము ఉంటాము, మీరు ముందుండండి నడిపించండి అని ఆ మరుసటి సంవత్సరమే మా చుట్టుపక్కల గ్రామాలలో 2 బ్యాగులతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. 2026 సంవత్సరంలో 140,000 మంది ఇక్కడ భోజనం చేయడం జరిగింది స్వామి. వీరభద్రస్వామి దేవాలయం నుంచి పెద్ద చెరువు ఎక్కడైతే అకామిడేషన్ ఫుడ్ ఉంటుందో అక్కడికి కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే. వీరభద్రస్వామి దేవాలయం దాటి ఒక 500 మీటర్లు వచ్చాము. వీరభద్రస్వామి దేవాలయం తర్వాత అక్కడ భోంచేసి మనం బయలుదేరినాము. ఒక 500 మీటర్స్ అట్లా వచ్చినాను. ఇంకా 9.5 కిలోమీటర్ ఉంది. నైటు ఇప్పుడు టైము 5:20 అట్లా కావస్తుంది. మనం అక్కడికి పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళేదానికి 10:30 అవుతుందంట. ఇక్కడ 10 కిలోమీటర్లు పోయేదానికి 5 గంటల టైం పడుతుంది. ఈ 5 గంటలు పట్టేదానికి రీజన్ ఏమంటే ఇక్కడంతా ఇట్లా ఏటువాలుగా ఉంది. ఇంకొకటి ఈ స్టెప్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ ఏటువాలుగా ఉండే దాంతోపాటు వాళ్ళు లగేజ్ని కూడా మోసుకొని ఎక్కేదానికోసం చాలా ఇబ్బంది పడతారు. దానివల్ల ఈ 10 కిలోమీటర్లు పోయేదానికి 5 గంటలు పడుతుంది. మనం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నైట్ 10:30-11 మధ్యలోన పెద్ద చెరువుకి చేరుకోవాలా. లేదంటే మనం నైట్ మామూలు ఏ దారిలో ఎక్కడుంటే ఎవరితో వాళ్ళతో పాటు అక్కడే ఉండాల్సి వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో 10:30 నుంచి 11 గంటల మధ్యలో మనం పెద్ద చెరువుకి చేరుకుంటే
అక్కడ మనకి అకామిడేషన్ ఫుడ్ ఉంటుంది. దాని తర్వాత పొద్దున్నే అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి మనం శ్రీశైలంకి వెంటనే బయలుదేరవచ్చు. టైం ఇప్పుడు కరెక్ట్గా 7:56 అయింది. ఇక్కడ నుంచి మనం ఇంకా 2 కిలోమీటర్లు పోవాలా పెద్ద చెరువుకు పోవాలంటే. ఇక్కడ నైట్ అంతా మొత్తం ఇట్లా టార్చ్లు వేసుకొని వెళ్తుంటారు. ఒకరిద్దరు వెళ్ళుకోకుండా ఒక 10-15 మంది ఒక గుంపుగా చేరి వాళ్ళు చిన్న టార్చులు ఉంటాయి, టార్చ్ లైట్లు, వాటిని వేసుకొని పోతుంటారు. వీళ్ళందరూ ఇప్పుడు పెద్ద చెరువుకు పోవాలని, మనం కూడా పెద్ద చెరువుకు రీచ్ కావాలా. పెద్ద చెరువుకు రీచ్ అయ్యేదానికి ఇంకా ఒక 2.5 కిలోమీటర్ అట్లుంది. 2.5 కిలోమీటర్ పోయేదానికి మనకు ఒక 2.5 అవర్ అట్లా పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇప్పుడు దగ్గర 8 అవుతుంది. 10:30కి అంతా మనం పెద్ద చెరువుకు చేరుకుంటే మనకు అకామిడేషన్ అంతా ఉంటుంది. మనం ఒకవేళ పెద్ద చెరువుకు చేరుకోలేదంటే ఇట్లా ఎక్కడైనా ఇట్లా సైడ్ ప్లేస్లో మనం చిన్న టెంట్ వేసుకొని ఉండాలా. అవన్నీ ఇక్కడ జరిగే పనులు కాదు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోన ఒక 2.5 అవర్లోన 10:30 లోపల మనం పెద్ద చెరువుకు చేరుకుంటే ఓకే. లేదంటే వెనకలో వచ్చే వాళ్ళు కూడా జనాలు తక్కువ అయిపోతున్నారు అనమాట. ఎందుకంటే రేపే కదా లాస్ట్, దానివల్ల. సో మనం 10:30కి అంతా పెద్ద చెరువుకు చేరుకోవాలా. పెద్ద చెరువుకి రాత్రి 10:45 చేరుకున్నాను. పెద్ద చెరువు దగ్గర ఏమంటే అక్కడ మామూలు ప్లెయిన్గా అంతా నీట్గా అంతా క్లీన్ చేసిండే గ్రౌండ్ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు 100 రూపీస్ ఇస్తే మనకు ఒక ఫ్యామిలీ పనుకొని అంత పెద్ద టార్పలిన్ ఇస్తారు. నైట్ చాలా మంది అక్కడ పెద్ద చెరువులోనే వాళ్ళు స్టే చేస్తారు. నేను కూడా అక్కడే స్టే చేశాను. అక్కడ నుంచి పెద్ద చెరువు నుంచి నేను పొద్దున్నే 5 గంటలకు బయలుదేరాను. ఇక్కడ ఫారెస్ట్లో ఎవరైతే షాపులు పెట్టుకొని ఉన్నారో వాళ్ళు వంట చేసుకోవడానికి వాడే నీళ్ళు ఇక్కడ చిన్న చిన్న సెలయేర్లు, కోనేర్లు అట్లాంటివి ఉంటాయి. వాటి నుంచి తెచ్చుకుంటారు. అక్కడ పెద్ద చెరువు నుంచి దగ్గర నేను 6 కిలోమీటర్లు నడుచుకొని వచ్చినాను. ఈ పెద్ద చెరువు నుంచి ఈ 6 కిలోమీటర్లు వచ్చిండే మధ్యలో ఉన్న ఏ షాప్ వాళ్ళకైనా ఇక్కడి నుంచే వాళ్ళ నీళ్ళు తీసుకొని పోవాలా. ఇది సీతాదేవి బావి. సీతాదేవి ఈ బావిని తవ్వినట్లు ఇక్కడ చెప్తా అన్నారనమాట. మనోళ్ళు ఇందులో కూడా ప్లాస్టిక్ బాటిల్ ఇవన్నీ వేశారు. ఎవరికన్నా ఫ్రీగా నీళ్లు కావాలంటే ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళు ఈ బావిలో నుంచి నీళ్లు తెచ్చి వాళ్ళకి తాగడానికి ఇస్తారు. వంటకు కూడా ఈ నీళ్ళే వాడతారు. శ్రీశైలంకి పాదయాత్ర వెళ్ళే భక్తాదులకి నల్లమల ఫారెస్ట్లో చాలా మంచి లొకేషన్స్ కనిపిస్తాయి. 4-5 కిలోమీటర్లకు ఒకసారి చిన్న నీటి కాలువలు పోతుంటాయి. ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట పాదయాత్ర చేస్తున్నప్పుడు. కానీ కష్టం ఏంటంటే ఈ పాదయాత్ర ఈ నల్లమల ఫారెస్ట్లో ఈ 47 కిలోమీటర్లు నడుచుకొని పోయేదంటే చాలా కష్టము. ఎందుకో ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనం ఒక 500 మీటర్స్ కిందికి ఏటువాలుగా దిగాలి. ఏటువాలుగా దిగితే అక్కడ మనకి భీముని కొలను ఉంటుంది. ఈ స్టెప్స్ ఏవైతే వేసారో ఇవి చాలా నైస్గా ఉంటాయి. మనం స్లిప్పర్స్ వేసుకున్నా, షూస్ వేసుకున్నా ఇవి జారిపోతాయి అన్నమాట. దానివల్ల భక్తాదులు వాళ్ళు వేసుకున్న స్లిప్పర్స్, షూస్ అన్నీ ఇక్కడే వదిలేస్తారు. ఇక్కడే వదిలేసి ఉత్తకాళ్ళతో వాళ్ళు నడుచుకొని వెళ్తారనమాట. ఇక్కడ నుంచి 500 మీటర్స్ నేను భీముని కొలను దగ్గర వెళ్ళి అసలు భీముని కొలను నా పేరు ఎందుకు వచ్చింది, ఏమి ఎట్లుంటుందని ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి మీరు ఈ భీముని కొలను ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూడండి. ఈ భీముని కొలను ఏర్పడడానికి స్టోరీ ఉందని చెప్పా కదా. ఆ స్టోరీ ఏమంటే ఒకసారి ద్రౌపదికి నీళ్లు దప్పిక అవుతాయంట. ఎంత వెతికినా కూడా దొరకవంట. భీముడు అప్పుడు ఒకసారి ఆయన గదను తీసుకొని గట్టిగా ఈ ప్లేస్లో కొడతాడంట. కొట్టినప్పుడు ఇక్కడ ఈ పగుళ్ళు ఏర్పడతాయంట. సో ఇక్కడ నుంచి వచ్చిన నీళ్ళని తీసి ఆమె దప్పికను తీరుస్తాడు. ఇదే ఇక్కడ వీళ్ళు చెప్పుకునే స్టోరీ అనమాట. ఇప్పుడు టైం మధ్యాహ్నం 2:30 కావస్తుంది. నేను భీముని కొలంలో ఉన్నాను. భీముని కొలం నుంచి నేను గోపురం వెళ్ళాలా. గోపురం నుంచి అటకేశ్వరం నుంచి సాక్షి గణపతి ఆలయము. భీముని కొలం నుంచి గోపురంకి 2 కిలోమీటర్లు. నేను 3:30-4 మధ్యలో చేరుకుంటాను. శ్రీశైలంకి 7 గంటలకంతా మనం చేరుకోవాలా. ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి సాక్షి గణపతి ఆలయం దగ్గర వరకు వెళ్తే, సాక్షి గణపతి ఆలయం నుంచి మనము ఒక 3 కిలోమీటర్లు వెళ్తే శ్రీశైలంకి చేరుకుంటాము. ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి ఇక భక్తాదులు కూడా ఎవరు ఎక్కువ మంది లేరు, అప్పుడే తగ్గిపోతున్నారు. సో వీలైనంత తొందరగా మనం సాక్షి గణపతి ఆలయంకి చేరుకుంటే అక్కడ నుంచే భక్తాదులు ఉంటారు. మనము భీముని కొలం నుంచి గోపురంకి వెళ్ళేది ఇక్కడ నుంచే అనమాట. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. మనం 3:30 నుంచి 4 గంటల మధ్యలో
గోపురంకి చేరుకుంటాము. గోపురము ఈ ఫారెస్ట్కి ఎండ్ పాయింట్ అన్నట్లు. అక్కడ నుంచి ఇంకా నార్మల్ రోడ్డు ఉంటుంది అటకేశ్వరం వరకు. నా ఈ శ్రీశైలం 47 కిలోమీటర్ల పాదయాత్రలోన నాకు రియల్ హీరోస్ ఎవరు అనిపించినారంటే, మనం వెంకటాపురం నుంచి పైన శ్రీశైలం వరకు నడుచుకొని పోయే వరకు ఇక్కడ దారి ఎంబటే అంతా వీళ్ళు పక్కన షాపులు పెట్టుకొని ఉంటారనమాట. వాళ్ళకి మామూలు కేదార్నాథ్ బద్రీనాథ్ అక్కడ ఏమంటే గుర్రాలపైన సామాన్లని తీసుకొస్తారు. వీళ్ళు ఆ సామాన్లు అన్నిటిని మోసుకొని వచ్చి ఇక్కడ చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్, జ్యూస్ షాపులు, వాటర్ బాటిల్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఉంటారు. వీళ్ళ సైడ్ ఇంకోటి ఏమంటే, బయట ఎక్కడ మనం టిఫిన్ తీసుకున్నా 50 రూపీసే. శ్రీశైలం పాదయాత్ర చేస్తున్నప్పుడు పక్కన ఏ షాప్లో వెళ్ళినా కానీ మీకు 50 రూపీస్కే టిఫిన్ దొరుకుతుంది. 2 లీటర్ల వాటర్ బాటిల్ బయట 40 రూపాయలు, వీళ్ళు 50 రూపాయలు అమ్ముతున్నారు. దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు శ్రీశైలం పాదయాత్రకు భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళు వంట వండుకోవడానికి, మంట వేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి పర్మిషన్ లేదు. సో వీళ్ళు మాత్రమే టిఫిన్ చేయాలా. పాదయాత్రకు పోయే భక్తాదులకి వీళ్ళు వాళ్ళ స్టాల్స్లో వీళ్ళు అమ్ముకోవాలా. అనుకుంటే వీళ్ళు డిమాండ్ చేయొచ్చు అనమాట. అంటే మేము ఇంత పని చేస్తున్నాం కదా, 50 రూపాయలది 100 రూపాయలు అమ్మొచ్చు. కానీ వీళ్ళు ఎవరు అట్లా అమ్మలేదు. వీళ్ళు న్యాయంగా బిజినెస్ చేసినారు. రెండోది ఇంకోటి ఏమంటే, ప్రతి ఒక్కరు వాటర్ని డబ్బులు పెట్టి కొనలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళ కోసము కోనేరులో అక్కడ ఉన్న నీళ్ళని వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి నీళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ షాప్లో తినే వాళ్ళకి ఫ్రీగా నీళ్ళు ఇస్తారు. అంటే బయట నీళ్ళు, మినరల్ వాటర్ ఎవరన్నా వాళ్ళకి స్తోమత ఉంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇది మనం అన్ని చోట్ల చూడలేము. వాళ్ళు కష్టార్జితమే వాళ్ళ కష్టార్జితం వాళ్ళు పెట్టి కూడా బయట ఏం రేట్లు ఉన్నాయో ఆ రేట్లకే అమ్ముతున్నారు. న్యాయంగా బిజినెస్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడికి వచ్చే భక్తాదులకి వాళ్ళు సేవ్ కూడా చేస్తున్నారు. ఇది నాకు వీళ్ళని హీరోయిజం, వాళ్ళలో ఉన్న హీరోయిజం లాగా నాకు అనిపించింది. అందుకే నాకు ఈ పాదయాత్రలో ఇక్కడ ఎవరైతే వీళ్ళు లోకల్స్ ఉన్నారో వాళ్ళే హీరోలు అనిపించారు. వాళ్ళు లేకోకుంటే ఈ భక్తాదులకి ఒకటి ప్రైజెస్ చాలా ఎక్కువ అవుతాయి. రెండోది ఇంకోటి ఏమంటే, వీళ్ళు లేకోకుండా వీళ్ళు పాదయాత్రను కంప్లీట్ చేయలేరు. వంట మనం కింద నుంచి భోజనాన్ని తీసుకొని వచ్చి పై వరకు క్యారీ చేయాలంటే అది ఇంపాసిబుల్. సో ఆ విషయంలో వీరు నాకు హీరో అనిపించారు. మనం గోపురంకి చేరుకున్నాము. 2:30కి కరెక్ట్గా 2:30కి మనము భీమునికొలంలో బయలుదేరినాము. అక్కడ నుంచి 2 కిలోమీటర్లు వస్తే గోపురం రీచ్ అయినాము. ఇప్పుడు టైము కరెక్ట్గా 4:10 అట్లా కావస్తుంది. ఇంకోటి ఏమంటే, ఈ నల్లమల ఫారెస్ట్కి ఈ గోపురం ఎండింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా మామూలు నార్మల్ రోడ్స్ ఉంటాయి. నార్మల్ రోడ్ పైన మనం ఇక్కడ నుంచి అటకేశ్వర పోవాల. గోపురం నుంచి అటకేశ్వర్ నుంచి సాక్షి గణపతి ఆలయం పోవాల. మనకి గోపురం నుంచి అటకేశ్వర ఆలయంకి చాలా దూరం ఏమి ఉండేది. అంతా ఒక 200 మీటర్స్ ఉంటుంది. అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా, లాస్ట్ ఒక 2-3 లైట్లు, అదే గోపురము. ఇదే హటకేశ్వర ఆలయము. హటకేశ్వర ఆలయంకి ఎదురుగా సంతాన ఫలవృక్షం అని ఒక పెద్ద మహావృక్షం ఉంది. బ్రహ్మ జువ్వి ఉసిరి అని. ఇక్కడైతే మామూలు బ్రహ్మ చెట్టు అది కనిపిస్తుంది, ఉసిరి చెట్టు కూడా కనిపిస్తుంది. మరి జువ్వి చెట్టు అంటే మనకేమో తెలీదు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడైతే మర్రిమాను, ఉసిరిమాను, జువ్విమాను ఈ 3 కనిపిస్తున్నాయి. ముందుగా హటకేశ్వర స్వామివారు, హటకేశ్వరుడు అంటే కొండ పెంకండి. హటకేశ్వర స్వామివారి ఎదురుగా ఉన్నది త్రిపుల వృక్షం, బ్రహ్మ, మేడి, జువ్వి అండి. ఈ మూడింటినే పురాతన కాలంలో త్రిపుల వృక్షం అనేవాళ్ళు దీన్ని. ఇప్పుడు ఏంటంటే సంతాన వృక్షం అని పేరు పెట్టారు. సంతాన వృక్షం కాదండి, జగద్గురువులు ఇక్కడ సాక్షాత్తు తపస్సు చేసుకున్న చోటండి ఇది హటకేశ్వరం అనేది. అందుకని జగద్గురువులు తపస్సు చేసుకున్నారు కాబట్టి కంచి పరమాచార్య స్వామివారు నడిచే దేవుడు సాక్షాత్ ఇక్కడ తపస్సు చేసుకున్న చోటు అని చెప్పి మా పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకని మేము ఇక్కడ త్రిపుల వృక్షం అని మేము ఓల్డ్గా చెప్పుకునేది ఇదే స్వామి. జై జగద్గురు, జై జై జగద్గురు. ఓం నమః శివాయ. హటకేశ్వర ఆలయం దగ్గర నేను ఇంకా పాదయాత్రను ఆపేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం 2 కిలోమీటర్లు పోతే సాక్షి గణపతి ఆలయం వస్తుంది. సాక్షి గణపతి ఆలయం నుంచి ఇంకొక 2-3 కిలోమీటర్లు పోతే మనకి మల్లికార్జున స్వామి దేవస్థానం వస్తుంది. ఇంకా నేను 2 రోజుల నుంచి నడిచి అలసిపోయినాను. దాంతోపాటు ఈరోజు రాత్రి 3 గంటలకు నాకు నంద్యాల నుంచి ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి నంద్యాలకు వెళ్ళేదానికి ఒక 2-3 అవర్స్ పడుతుంది. సో నేను దర్శనం చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఆటో ఏదైనా తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా డైరెక్ట్ నేను నంద్యాల వెళ్ళాలా. సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయిపోతుంది. ఇక్కడితో
నేను ఇంకా అటకేశ్వర ఆలయం దగ్గరే పాదయాత్ర ఆపేస్తున్నాను. ఇక్కడ నుంచి ఆటో ఏమైనా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు నేను దర్శనం చేసుకొని నైట్ 3 గంటలకంతా నంద్యాలకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి నంద్యాల 100 నుంచి 120 కిలోమీటర్లు వస్తుంది. అది జర్నీ ఒక 3 అవర్స్ ఉంటుంది. దర్శనం ఇంకా ఎంతసేపు పడుతుందో తెలియదు. దానివల్ల నేను అటకేశ్వర ఆలయం దగ్గర ఆపేసి ఇక్కడ నుంచి ఆటోలో వెళ్తున్నాను. అలాగే మీకు ఏమైనా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.